నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్ దిస్ ఇస్ దుర్గా హాయ్ ఫ్రెండ్స్ పోలియో మానవాళి ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న మహమ్మారి ఒక్కసారి పోలియో వస్తే జీవితాంతం కుంగదీస్తుంది అటువంటి భయంకరమైన వ్యాధి ఇప్పుడు మళ్ళీ పురివిప్పుతుంది దాదాపు 17 ఏళ్ల క్రితం అంటే సరిగ్గా 2010లో పోలియో కేసును చాలా ఏళ్ల తర్వాత చూసింది మళ్ళీ ఇప్పుడు జర్మనీలో విరుచుకుపడుతోంది ఈ పోలియో మహమ్మారి జర్మనీ ప్రాంతంలోని హాంబర్గ్ నగరంలో కాలుష్య జలాల్లో తీసిన నమూనాలోనే పోలియో వైరస్ను గుర్తించారు 2010 తర్వాత యూరప్లో ఇదే మొదటిసారి జర్మనీ ప్రభుత్వం ఈ విషయంలో సత్వరమే ప్రజలను అప్రమత్తులను చేసింది ఈ విషయంలో అత్యవసర నిబంధనలు సూచిస్తూ అప్రమత్తతతో పాటు టీకాలు తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ పోలియో వ్యాధి పిల్లల్ని ఎక్కువగా ప్రభావితం చేసి వారి ప్రాణాలకు ముప్పు కలిగించడం లేదా శాశ్వతంగా వికలాంగులుగా మార్చడం వంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది దీనిని పిల్లల వాతం అని కూడా పిలుస్తారు కాలుష్య జలాలు కలుషిత ఆహారం ద్వారా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల్లో వైరస్ ప్రవేశిస్తుంది అది వారి విసర్జన ద్వారా మళ్లీ పర్యావరణంలోకి చేరి వ్యాధి మరికొంతమందికి వ్యాపిస్తుంది బాధితుల్లో 90% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో వైరస్ గుర్తించడమే కష్టం వైరస్ పేగుల్లో పెరిగి నాడీ వ్యవస్థను దెబ్బతీసి కండరాలను నాశనం చేస్తుంది కోలుకున్న పిల్లల్లో చేతులు కాళ్ల లోపాలు సాధారణమే పోలియో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సమూహ రోగనిరోధక శక్తి అవసరం టీకాలు శుభ్రత తాగునీటి వ్యవస్థల అభివృద్ధి పోలియో నియంత్రణలో కీలకం ప్రపంచంలో ఇప్పటికే ఊపిరాడని సమస్యలు ఉండగా గోరు చుట్టూ మీద రోకలిపోటన్నట్లు ఇప్పుడు ఈ పోలియో సమస్య ఆందోళన కలిగిస్తోంది ఈ పోలియో వైరస్ ని తాజాగా జర్మనీ కాలుష్య జలాల్లో గుర్తించారు నిజానికి ఇది వైల్డ్ పోలియో అంటే సహజంగా ప్రకృతిలో కనిపించే పోలియో వైరస్ వల్ల కలిగే వ్యాధి దీనికి మరో రూపం కూడా ఉంది దాన్ని వ్యాక్సిన్ డెరైవ్డ్ పోలియో అని అంటారు అంటే పోలియో టీకాలో ఉండే బలహీనమైన సజీవ వైరస్ చాలా అరుదుగా జన్యు మార్పులకు లోనై వ్యాధి కలిగించే రూపంలోకి మారటం కాలుష్య జలాల పరీక్షలు పోలియో గుర్తించడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఈ వ్యవస్థ జర్మనీలో బాగా పనిచేస్తున్నందువల్లే వైరస్ తొందరగా కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు ప్రస్తుతం జర్మనీలో ఒక్కరికి కూడా రోగ లక్షణాలు లేవు కానీ అక్కడి ప్రజలు మాత్రం దీనిపై ఆందోళనతో ఉన్నారు కాలుష్య జలాల్లో వైరస్ కనిపించిందని పెద్ద అవుట్ బ్రేక్ వస్తుందని ఆందోళన పడనవసరం లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు జర్మనీలో కనుగొన్న వైరస్కు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వైల్డ్ పోలియో వైరస్తో జన్యు పోలిక ఉంది అక్కడి నుంచి ప్రయాణించిన వారి మల విసర్జన కాలుష్య జలాల్లో కలవటం వల్లే జర్మనీలో వైరస్ కనిపించి ఉండొచ్చని భావిస్తున్నారు అయితే జర్మనీలో టీకాల శాతం చాలా ఎక్కువ అందుకే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అత్యల్పం ఇంకా మనుషుల్లో కాదు కేవలం కాలుష్య జలాల్లోనే వైరస్ కనిపించింది ఇక్కడి కాలుష్య జలాల పరిశీలన చాలా సమర్థవంతంగా ఉండడంతో త్వరగా గుర్తించారు జర్మనీలో పోలియో టీకాలు పిల్లలు పుట్టిన తర్వాత 2 నెలలు 4 నెలలు 11 నుంచి 14 నెలల వయసులో ఇస్తారు ఆ తర్వాత 9 నుంచి 16 ఏళ్ల మధ్య బూస్టర్ డోస్ తప్పనిసరి వయసు పైబడిన వారు పూర్తి డోసులు తీసుకోని వారు 3 డోసులు తప్పనిసరిగా తీసుకోవాలి పోలియో ఉన్న దేశాలకు ప్రయాణించేవారు బూస్టర్ డోస్ తీసుకోవటం మంచిది ప్రస్తుతం పోలియో నిలిచిపోయిన దేశాలు భారత్తో పాటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే టీకాల శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపించి మ్యుటేషన్కు గురై కొత్త సమస్యలను సృష్టిస్తుంది భారతదేశం పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రపంచ ఆరోగ్య చరిత్రలో అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది 1995లో ప్రారంభమైన పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం 2 జాతీయ రౌండ్లలో 17 కోట్లకు పైగా పిల్లలకు ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఉచితంగా అందించబడింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పాటు WHO యునిసెఫ్ రోటరీ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థల సహకారం లక్షలాది ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి వ్యాక్సిన్ ఇవ్వటం మైగ్రెంట్ జనాభాకు ప్రత్యేక బూతులు ఏర్పాటు చేయటం అత్యంత దుర్గమ ప్రాంతాల్లో కూడా శీతల గొలుసు నిర్వహణ నిఘా వ్యవస్థ ద్వారా ప్రతి కేసును గుర్తించడం ఈ అన్ని అంశాల సమ్మిళిత ప్రయత్నం ఫలితంగా 2011లో భారతదేశంలో చివరి వైల్డ్ పోలియో వైరస్ కేసు నమోదైంది తద్వారా 2014 మార్చి 27న WHO ఆగ్నేయాసియా ప్రాంతాన్ని పోలియో ముక్త ప్రాంతంగా ధృవీకరించింది ఈ విజయం బలమైన రాజకీయ నిబద్ధత సామాజిక సమీకరణ అలాగే అచంచలమైన క్షేత్రస్థాయి కార్యాచరణ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది మరి ఇప్పుడు రాబోతున్న ఈ పోలియో అవుట్ బ్రేక్ నుంచి జర్మనీ తమ దేశ ప్రజలను కాపాడుకుంటూ అది ప్రబలకుండా ప్రపంచాన్ని కాపాడుతుందా వేచి చూడాలి ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి